హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏకే బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ కర్జకాయల్ని ఎలా చేసుకోవచ్చో మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాము. కర్జకాయల పీట లేకుండా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగా ఈ కర్జకాయల్ని అయితే తయారు చేసుకోవచ్చు. పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే గనుక పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అత్తయ్య కజ్జకాయలు చేసుకుందామా ఈరోజు? చేసుకుందాంరా. స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. కావలసిన వస్తువులు: ఎండు కొబ్బరి, బెల్లం, మైదా, గోధుమ పిండి, గోధుమ రవ్వ, నెయ్యి, యాలక్కాయ, ఉప్పు, వాటర్. కజ్జకాయలు చేయడానికి ముందుగా పిండి తడుపుకోవాలి. పిండి తడుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకుంటే చూడడానికి కలర్ బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఎందుకు వేసుకోవాలంటే వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి కజ్జకాయలు. మనం చేసుకునే కజ్జకాయలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ యాలక్కాయలు, ఈ కొబ్బరి, బెల్లంలో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్. రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే మృదుగా వస్తాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కజ్జకాయలు. పిండికి పట్టించాలి మొత్తం నెయ్యిని. నెయ్యి వేసుకొని ముందుగా పిండికి నెయ్యి పట్టించి ఉప్పు పట్టించాలి. ఇట్లా ముద్ద చేసుకుంటే ముద్దలాగా వస్తే కజ్జకాయలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని, గోధుమ పిండిని, మైదా పిండి కలుపుకున్నాం కదా మనం, దానిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మెత్తగా కాకుండా గట్టిగా తడుపుకోవాలి. గట్టిగా తడుపుకుంటే క్రిస్పీగా వస్తాయి కజ్జకాయలు. పిండి తడుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని మనం స్టఫింగ్ తయారు చేసుకున్న వరకు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకోవాలి. ఎండు కొబ్బరి, బెల్లం, యాలక్కాయలు వేసుకొని మిక్సీ చేసుకొని స్టఫింగ్ తయారు చేసుకుందాం. అత్తయ్య, ముందుగా మిక్సీ జార్లో ఏం వేయాలి? మనం కట్ చేసుకునే ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసుకోవాలి. వేయాలా ఇప్పుడు? ఆ రెండు కప్పుల ఎండు కొబ్బరి ముక్కలు క్వాంటిటీ చెప్తాయి, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. 2 కప్పుల ఎండు కొబ్బరి ముక్కలు, దానికి 1 కప్పు బెల్లం. ఈ కజ్జకాయలకు కోవా కజ్జకాయలు చేసుకోవచ్చు, పల్లీలతో చేసుకోవచ్చు, పుట్నాలతో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు. అత్తయ్య, మిక్సీ పట్టాలా ఇప్పుడు? మిక్సీ పట్టు, ఆపుకుంటూ పట్టాలమ్మా, ఎందుకంటే ఆయిల్ వస్తుంది. అత్తయ్య, అన్నీ మిక్స్ చేసి పట్టాలా, సపరేట్గా పట్టమంటారా? ముందుగా కొబ్బరి పట్టాలి. కొబ్బరి కూడా నెమ్మదిగా పట్టాలి, ఆపుకుంటూ పట్టాలి, లేదంటే కొబ్బరి నుంచి ఆయిల్ వస్తుంది కదా. ముందుగా కొబ్బరి పొడి పట్టుకున్న తర్వాత అప్పుడు బెల్లం తురుము వేయాలి. అత్తయ్య మనకి ముందుగా చెప్పింది కదా కొబ్బరి నుంచి ఆయిల్ వస్తుందని, సో ఇది ఆపుకుంటూ మిక్సీ పడుతూ ఉండాలి. అత్తయ్య, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా, ఇంకా సాఫ్ట్గా పట్టమంటారా? కొంచెం గరగరగానే ఉండాలిరా, ఎందుకంటే మనం తింటుంటే పంటికి తగిలితే మంచిగా ఉంటుంది.
ఓకే. యాలక్కాయలు కూడా వేయి, అందులో యాలక్కాయలు వేసి మిక్సీ పట్టు. అత్తయ్య చెప్పినట్టు మనం ఇందులో యాలక్కాయలు వేసుకోవాలి. యాలక్కాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అత్తయ్య కొబ్బరి పొడి మిక్సీ పట్టడం అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కొబ్బరి పొడి అయిపోయిన తర్వాత కొబ్బరి పొడి తీసేసి బెల్లం వేయాలి. బెల్లం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేస్తే బాగుండదు అత్తయ్య? అందులో వేయకూడదు, అందులో వేస్తే ముద్దగా వస్తుంది. విడిగా పట్టుకోవాలి. విడిగా పట్టుకొని మనం అది మిక్సీ వేసుకోవాలి, ఒక బేసన్లో వేసుకొని. సరే అత్తయ్య. అత్తయ్య చెప్పినట్టు మనం బెల్లం మిక్సీ పట్టుకోవాలి. అత్తయ్య ఇట్లా ముద్దలు కడుతుంది కదా, అందుకని ఆపుకుంటూ కలుపుకుంటూ పట్టుకోవాలి. మనం ఇప్పుడు కొబ్బరి పొడి పట్టుకున్నాం కదరా, బెల్లం పట్టుకున్నాం కదా, అవి రెండు మిక్సీ వేసుకుంటే మనం చేసుకునే గజ్జలకు స్టఫింగ్ రెడీ అయినట్టుగా. ఈ స్టఫింగ్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని మరొకసారి పిండిని కలుపుకొని మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మరొకసారి పిండిని మెత్తగా చేసుకోవాలి. మనము కలిపి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకుందాము. మిగతా పిండిని ఆరిపోకుండా క్యాప్ పెట్టి చేసేద్దాం. మనము మిషన్తో చేసుకోవచ్చు, మిషన్ లేని వాళ్ళు స్పోర్కుతో చేసుకోవచ్చు, ఇంకా అల్లుకునే వాళ్ళు అల్లుకోవచ్చు. రౌండ్ పూరీలాగా చేసుకొని కజ్జికాయలు చేసుకునే మిషను. ఈ మిషన్కి ముందుగా వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని మనం చేసుకున్న పూరీని ఇందులో వేసుకొని మనం స్టఫింగ్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి అతుక్కోవడానికి. ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. చూసారా, మన కజ్జికాయ రెడీ. మిషన్ లేని వారు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, స్పోర్క్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. ఇట్లా వాటర్ పెట్టుకుంటే అతుక్కుంటుంది. ఒక డిజైన్ లాగా ఉండాలని స్పోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకో వెరైటీ కూడా చూపిస్తా. పొడిపిండి వేసి చేస్తే అతుక్కోకుండా ఉంటుంది. మళ్ళీ స్టఫింగ్ చేసుకొని ఇది అల్లుకునే విధానం. మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి. ఇట్లా చేతిలోకి తీసుకొని ఈ విధంగా అల్లుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి.
అత్తయ్య ఇన్ని వెరైటీ కజ్జకాయలు చేశారు కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా కొన్ని చేసుకొని మనకు అవసరమన్నీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవే కాదమ్మా, పిల్లలకి ఏవి వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మోడల్ చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చినట్టుగా మనం మోడల్స్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న కజ్జకాయలు ఆరిపోవద్దు అంటే క్లాత్ కప్పుకోవాలి. ఎందుకనగా ఆయిల్లో వేసుకుంటే విరిగిపోతాయి ఆరిపోతే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లేదా 3 కజ్జకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మన క్రిస్పీగా వస్తాయి మన కజ్జకాయలు. హై ఫ్లేమ్లో పెట్టి మనం డీప్ ఫ్రై చేస్తే లోపల ఉడకదు, పైన క్రిస్పీగా రాదు. ఇదే ప్రాసెస్లో మనం చేసుకున్న కజ్జకాయలు అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మన ట్రెడిషనల్ కజ్జకాయలు టేస్టీగా రెడీ అయిపోయాయి. అత్తయ్య మనం చేసుకున్న కజ్జకాయలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూద్దామా? చూద్దాం రా, కలర్ కూడా ఎంత బాగున్నాయి. మనం చేసుకున్న కజ్జకాయలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. చూద్దాం, చూడమ్మ ఎలా ఉందో. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అత్తయ్య టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? చూద్దామమ్మా, తీసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. స్వీట్ షాపులో ఎలా చేస్తారో అలానే ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అవును అత్తయ్య, చాలా బాగుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంది. అందరూ ఇలానే చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.